అపరాలలో కందిని ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఖరీఫ్‌లో కంది సాగు చేపట్టాలి అంటే ముఖ్యంగా విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి? అదేవిధంగా పంట వేయకముందు పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి? పంట వేసే ముందు విత్తన శుద్ధి యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది? ముఖ్యంగా ఏ ఏ రకాలు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి? బెట్టను, తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడులు ఇవ్వాలి అంటే ఏ రకాలు వేసుకోవాలి? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ పి. సంధ్యారాణి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులను వారి ద్వారా తెలియజేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మరి ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అపరాలలో ప్రధానమైనటువంటి ఈ కంది అనేది మన ప్రాంతంలో ఎక్కువగా సాగుబడిలో ఉంది. సాగు విస్తీర్ణం నానాటికి కూడా కందిలో పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కంది వేసుకోవాలంటే తెగుళ్ళు బెట్టను తట్టుకునేటువంటి రకాలు ఏ ఏ రకాలు మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు ఉన్నాయి? ముఖ్యంగా పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలంటే ఎటువంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలంటారు? ముఖ్యంగా ఖరీఫ్ కందిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు? ఖరీఫ్ కంది పంటకు సంబంధించి అధిక దిగుబడి ఎలా పొందాలి, ఏ నేలలు అనుకూలం అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. కంది పంట ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.39 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ ఉంది. అంతేకాకుండా 0.96 లక్షల టన్నుల ఉత్పత్తి ఇస్తుంది. అంటే సరాసరి ఒక హెక్టార్కి 413 కిలోల దిగుబడి వస్తుందన్నమాట. ఈ కంది పంట అనేది ప్రత్తి, మిరప, పొగాకు వీటికి ప్రత్యామ్నాయంగాను, అదే రీతిగా సజ్జ, జొన్న, మొక్కజొన్న, పెసర, సోయా చిక్కుడు, వేరుశనగ ఇటువంటి పైర్లతో అంతర పంటగా మనం పండించుకోవచ్చు. అంతేకాకుండా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూడా కంది పంటను మనం పండించుకోవచ్చు. మరి విత్తే సమయం వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లాలో జూలై మాసం 31 వరకు కూడా, మరి జూన్ చివరి నుంచి జూలై మాసము చివరి వరకు కూడా కంది పంటను విత్తుకోవచ్చు. ముఖ్యంగా మరి కంది పంట అనేది ప్రకాశం జిల్లాలో 2024-25 సంవత్సరం మనం పరిశీలించినట్లయితే 79,000 హెక్టార్లలో పండించబడి ఉంది. కాబట్టి మరి కంది పంటను మంచి యాజమాన్యంగాని చేపట్టినట్లయితే ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మేడం, మరి చాలా వరకు కూడా కంది పంట పండించాలి అంటే మన ప్రాంతంలో ఏ రకాల నేలలు ఉన్నాయి? ఏ నేలలు ఈ కంది పంటకు అనుకూలంగా ఉంటాయంటారు? నేలల గురించి మనం ఆలోచించినట్లయితే నీరు త్వరగా ఎండిపోయే గరప నేలలు ఉంటాయి. అట్లానే అత్యధికంగా మన ప్రకాశం జిల్లాలో ఎర్రరేగడి నేలలు ఉన్నాయి. అట్లానే చెల్కా నేలలు, మురుగునీరు పోయే వసతి ఉన్న రేగడి నేలల్లో కూడా ఈ కంది పంటను వేసుకోవచ్చండి. అయితే చౌడు నేలలు కానీ, నీటి ముప్పుకు గురయ్యే నేలలు కానీ ఇవి పనికిరావు. సాధారణంగా మరి నేలలను బాగా చదును చేసుకుని 2 సార్లు నాగలతో దున్ని తర్వాత మెత్తగా చేసుకొని తర్వాత విత్తినట్లయితే చక్కగా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. తర్వాత రకాలు మనం పరిశీలించినట్లయితే రకాలలో LRG 41 అని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన రకం ఉందండి. ఇది ఖరీఫ్, రబీ 2 పంట కాలాల్లో కూడా మనం వేసుకొనవచ్చును. అదే రీతిగా పంటకాలం వచ్చి ఖరీఫ్లో అయితే 180 రోజులు, రబీలో అయితే 120 నుంచి 130 రోజులు ఉంటుందండి. ఇంకా దిగుబడి మంచి దిగుబడి వస్తుంది. 1 ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడి వస్తుంది. మరి పైరు ఒకేసారి పూతకు రావటం వలన కొమ్మలు వంగినట్లుంటాయి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే LRG 41 శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. అంతేకాకుండా నల్లరేగడి భూములకు కూడా ఇది అనుకూలం. నీటి వసతితో తక్కువపాటి మరి తేలికపాటి భూముల్లో కూడా మనం ఈ యొక్క LRG 41 రకాన్ని మనం పండించవచ్చు అన్నమాట. ఇక లక్ష్మీ రకాలు ఉన్నాయి. ICPL 85-0-63 ఖరీఫ్ కంది, రబీ కందిగా మనం పండించుకోవచ్చు. ఖరీఫ్లో అయితే 160 నుంచి 170 రోజులు,
అదే రబీ అయితే 120 నుంచి 130 రోజులు మనం పంట కాలానికి వస్తుంది. దిగుబడి 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు వస్తుందండి. అయితే ఈ చెట్లు గుబురుగా ఉంటాయి, ఎక్కువ కొమ్మలు ఉంటాయి అన్నమాట. కొంతవరకు కూడా ఇది ఎండు తెగుల్ని తట్టుకునే రకం అని గుర్తించారు. ఇకపోతే బిఎస్ఎంఆర్ 736, ఇది కూడా ఖరీఫ్ మరియు రబీ సీజన్స్కి అనుకూలమైనది. ఖరీఫ్ అయితే 180 రోజులు, రబీ అయితే 130 రోజులు. మరి దిగుబడి వచ్చేటప్పటికి 8 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి పండించవచ్చు. ముఖ్యంగా దీని యొక్క సుగుణం ఏంటంటే బిఎస్ఎంఆర్ 736 వెర్రి తెగుల్ని తట్టుకునే రకం కనుక మరి వెర్రి తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బిఎస్ఎంఆర్ 736 రకాన్ని మనం వినియోగించుకోవచ్చు. ఇకపోతే ఎల్ఆర్జీ 52, ఇది మంచి ప్రాచుర్యంలో ఉన్న రకం అండి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంఫామ్ వారు విడుదల చేసిన రకం. దీన్ని అమరావతి అని కూడా అంటారు. ఇది 2 సీజన్స్కు అనుకూలం. ఖరీఫ్లో అయితే 160 రోజులు, రబీలో అయితే 130 రోజులు వస్తుంది. దిగుబడి కూడా దాదాపు 8 నుంచి 9 క్వింటాళ్ళు ఒక ఎకరాకు వస్తుంది. మరి అమరావతి యొక్క రకం యొక్క సుగుణం ఏంటంటే ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుందండి. అంతేకాకుండా గింజ కాస్త లావుగా కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రైతు సోదరులు ఎల్ఆర్జీ 52 మనకి అనుకూల రకమైన కంది విత్తనంగా వారు తీసుకుంటారు. మరి మా వ్యవసాయ పరిశోధనా స్థానం దర్శిలో కూడా ఈ ఎల్ఆర్జీ 52 రకాన్ని మేము మరి పండించున్నాము. రైతు సోదరులు వాటిని మీరు తీసుకొనవచ్చు. తొలకరి కూడా పడింది కాబట్టి భూమిని మనం సిద్ధపరచుకొని మరి ఎల్ఆర్జీ 52 విత్తనాన్ని కంది పండించే ప్రాంతాల్లో మనం వాడుకోవచ్చు. ఇకపోతే ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 105 కూడా ఖరీఫ్ మరియు రబీ పంటలకు అనుకూలమండి. ఖరీఫ్లో అయితే 170 రోజులు, రబీలో అయితే 145 రోజులకు పంట కోతకు వస్తుందన్నమాట. అదే రీతిగా దిగుబడి వచ్చేటప్పటికి 8 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి వస్తుంది. దీని యొక్క ముఖ్య గుణం ఏంటంటే ఎండు తెగుల్ని తట్టుకుంటుంది, వెర్రి తెగుల్ని కూడా ఇది కొంతవరకు కూడా తట్టుకుంటుంది. ఇంకొక రకం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంఫామ్ వారు విడుదల చేసింది సౌభాగ్య. ఎల్ఆర్జీ 133-33, ఇది ఖరీఫ్ మరియు రబీ 2 సీజన్స్ కూడా అనుకూలమండి. మరి ఖరీఫ్లో అయితే 175 రోజులు, రబీలో అయితే 130 రోజులు వరకు కూడా మనం పంట కాలపరిమితి. అయితే 8 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి దిగుబడి వస్తుందన్నమాట. ఇది ఎండు తెగుళ్ళు కూడా తట్టుకునే రకం. ఇకపోతే కంది పంటలో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతులు ఏమి చేపట్టాలంటే మొదటిగా విత్తన శుద్ధి. 1 కిలో విత్తనానికి 8 ml ఇమిడాక్లోప్రిడ్ లేదా 10 ml థయోమితాగ్జామ్ కలిపి మనం విత్తుకున్నట్లయితే చాలా మంచిది. మొదటిగా ఒక కవర్ తీసుకొని 1 కేజీ విత్తనం వేసేసి ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం మరి ఇమిడాక్లోప్రిడ్ అయితే 1 కేజీకి 8 ml, అదే థయోమితాగ్జామ్ అయితే 10 ml చొప్పున ఆ యొక్క సంచిలో వేసి బాగా అటు ఇటు గిలకొట్టినట్లయితే బాగా ఆ యొక్క మందు అనేది గింజలకు పడుతుంది. అప్పుడు నీడలో ఆరబెట్టి మనం విత్తనాలను విత్తుకున్నట్లయితే మంచిది. మనం తప్పకుండా ఒక్కొక్క విత్తనానికి 5 నుంచి మరి 10 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుందండి. మనం విత్తేటప్పుడు నాగలితో కానీ, సాళ్లలో గొర్రుతో కానీ, లేకపోతే సీడ్ డ్రిల్ ఉంటుంది, సీడ్ డ్రిల్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. తరువాత మరి విత్తే దూరం వచ్చేటప్పటికి చాలా కీలకమండి. 150x20 అంటే 150 సెంటీమీటర్లు దూరము, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, ఆ రీతిగా కానీ వచ్చేట్లయితే పెట్టుకున్నట్లయితే మంచిది. ఈ ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకమైన అంశం అండి. సాధారణంగా కంది, పెసర, మినుము అంటే రైతు సోదరులు ఎరువుల గురించి ఆలోచించరు, వెయ్యరు అసలు. కానీ ఎరువులు కానీ వేసినట్లయితే ఎక్కువ దిగుబడిని మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. మరి చివరి దుక్కిలో ఎకరాకు
ఒక 2 టన్నుల చొప్పున పశువుల ఎరువు, అట్లానే ఖరీఫ్లో అయితే 8 కిలోలు, అదే రబీలో అయితే మరి 16 కిలోల చొప్పున నత్రజని మనం వేసుకోవాల్సి ఉంటుంది. తరువాత మరి 2 కాలాల్లో కూడా ఖరీఫ్ రబీలో కూడా ముఖ్యంగా పశువుల ఎరువు వాడకం అనేది చాలా అవసరం అని చెప్పి మనం గమనించాలి. ఈ రీతిగా ఎరువుల వాడకాన్ని మనం చేయాలి. తదుపరి నీటి యాజమాన్యం. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో మరి తప్పకుండా కీలక దశలు అంటాం. అప్పుడు ఒక తడిగానిచ్చినట్లయితే మరి చాలా మంచిది. గింజ కూడా బాగా నిండుకునే అవకాశం ఉంటుంది. మొదటిగా పెరిగే దశ, తరువాత పూత వచ్చే దశ, తర్వాత గింజ నిండే దశ. ఈ 3 దశల్లో కూడా నీటిని మనం తేలికపాటి తడులుగానిచ్చినట్లయితే మంచిది. ఇకపోతే కలుపు నివారణ, అంతర్కృషి. ఈ 2 కూడా అధిక దిగుబడికి కీలకమైన అంశాలు అని చెప్పి మనం గమనించాలి. మరి పెండిమిథాలిన్ 30% 1 ఎకరాకి 1.5 లీటర్ చొప్పున లేదా అలాక్లోరు మనం 1 ఎకరాకు మరి విత్తిన వెంటనే మనం కానీ పిచికారీ చేసినట్లయితే మంచిది. తరువాత విత్తిన 30 నుంచి 65 రోజులప్పుడు కూడా గుంటకతో కానీ గొర్రుతో కానీ మనం అంతర్కృషి చేసుకోవాలి. తదుపరి విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్య గడ్డి జాతి కలుపు మొక్కలైన మరి ఊదర కానీ, చిప్పెర కానీ, గరిక, వీటి నివారణకు క్విజలోఫాప్ ఇథైల్ మరి దీన్ని 400 ml 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే రీతిగా గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు కానీ ఉన్నట్లయితే ఎకరానికి ఒక 250 ml ఇమాజితాఫెర్ మందును మరి 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం కానీ పిచికారీ చేసినట్లయితే మంచిది. ఈ రీతిగా ఈ యొక్క కలుపులను సమర్థవంతంగా నిర్మూలించినట్లయితే దాదాపు 20% దిగుబడిని మనం పెంచుకోవచ్చండి. ఇకపోతే అంతర పంటలు. కంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బాగా దూరంగా మనం విత్తుకుంటాం కాబట్టి మొక్కల మధ్యన కన్నా కూడా వరుసల మధ్యన దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి అంతర పంటలు కానీ మనం వేసుకున్నట్లయితే చాలా మంచిది. కంది పంట దీర్ఘకాలిక రకం, దాదాపు 160 నుంచి 180 రోజుల కాల పరిమితి అన్నమాట. అన్ని రోజులు పంట పొలం మీద ఉంటుంది కాబట్టి తక్కువ కాల పరిమితి గల మినుము కానీ, పెసర కానీ, తృణధాన్యాలు, వేరుశనగ ఇటువంటి పంటలను మనం అంతర పంటలుగా కానీ వేసుకున్నట్లయితే సమయం కలిసి వస్తుంది. 2-3 రకాల పంటలు కూడా మనకి చేతికి వస్తాయి. ముఖ్యంగా అంతర పంటల గురించి మనం ఆలోచించినట్లయితే కంది మరియు మొక్కజొన్న లేక జొన్న లేక సజ్జ ఈ పంటలను ఒక వరుస కంది వేసి 2 వరుసలు మొక్కజొన్న కానీ, జొన్న కానీ, సజ్జ కానీ వేసుకోవచ్చు. అదే రీతిగా కంది మరియు పెసరను కూడా ఒక వరుస కంది వేస్తే పెసర, మినుము, సోయా చిక్కుడు లేదా వేరుశనగ ఈ పంటల్లో ఏదో ఒకటి 7 వరుసలుగా అంటే 1:7 నిష్పత్తిలో మనం వేసుకోవచ్చు అని చెప్పి పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. ఇకపోతే పంటల మిశ్రమంలో కూడా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కాస్త మోతాదు మనం పెంచుకొని వేసుకున్నట్లయితే మంచిది. కంది మరియు వేరుశనగ వేసుకున్నప్పుడు కంది 1 ఎకరానికి 2-3 కిలోలు కానీ వేసుకున్నట్లయితే వేరుశనగ కానీ మొక్కజొన్న కానీ 42 నుంచి 45 కిలోలు 1 ఎకరానికి విత్తనాన్ని వాడవలసిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఈ రీతిగా మరి కంది పంటలో అధిక దిగుబడి రావాలంటే మరి మేలైన యాజమాన్యాన్ని చేపట్టాలి. ఇకపోతే సస్యరక్షణ. సస్యరక్షణ అనేది కందిలో ఎక్కువ దిగుబడి పొందటానికి కీలకాంశంగా మనం గమనించాలండి. మరి సమగ్ర సస్యరక్షణలో భాగంగా వేసవిలో ముందుగానే దుక్కి చేసి తరువాత భూమిలోని పురుగు కోసేస్త దశల నుండి బయటపడి పక్షులు ఏరుకు తినటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ పురుగు మరి
ఏదైతే పంటలను ఆశిస్తుందో అవి తక్కువగా ఆశించే పంటలైన జొన్న కానివ్వండి, సోయా కానివ్వండి, నువ్వులు కానివ్వండి, మిరపలు, మరి ఉలవలు, మెట్టవరి మొదలైన పంటలతో మనం పంట మార్పిడి చేసుకోవచ్చు. అంటే వాటిని చుట్టూ కానీ మనం వేసినట్లయితే అవి రక్షక పంటలుగా ఉపయోగపడతాయి. కంచి అంటే పంటలు. ఆ, ఖరీఫ్లో అంతర పంటలుగా 7 సార్లు, అట్లానే రబీలో 3 సార్లు పెసర, మినుము వేయడం ద్వారా ఏం జరుగుతుందంటే పరాన్న జీవులను మనం వృద్ధి చేయటానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా పొలం చుట్టూ కూడా ఒక 4 సార్లు జొన్నని రక్షిత పైరుగా మనం వేసుకోవాలి. కంది పంట వచ్చే ముందే జొన్న ఆకులన్నీ వచ్చేసి ఎక్కువగా విస్తృతంగా పెరుగుతుంది కాబట్టి ఏవైతే చీడపీడలు ఉన్నాయో మొదటగా అవి జొన్నను ఆశిస్తాయి, తరువాత కంది పంటకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ రీతిగా మనం మరి ఆ పురుగుల ఉధృతిని గమనించుకొని మందులు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మంచిది. ఈ యొక్క పురుగుల ఉధృతిని తట్టుకోవటానికి మరి పచ్చ పురుగు యొక్క ఉధృతి తగ్గడానికి ICPL 332 రకాన్ని మనం వాడుకోవచ్చు. అట్లానే LRG 41 రకాన్ని కూడా మనం వాడుకోవచ్చు. తరువాత పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల లోపలే మనం చిగుళ్లను 1 అడుగు మేరకు కత్తిరించాలి. అలా చేసినట్లయితే గుడ్లు ఏవైతే ఆ యొక్క చిగుళ్ళ మీద ఈ పురుగులు పెట్టుంటాయో వాటిని తీసివేసినట్లు అవుతుందన్నమాట. అంతేకాకుండా 1 ఎకరాకు 200 లార్వాలకు సమానమైన NPV ద్రావణం అని చెప్పి మనకు లభిస్తుంది. లేక 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి వారం తేడాతో మనం కానీ విత్తుకున్నట్లయితే మంచిది. అంతేకాకుండా బాగా ఎదిగిన పురుగులను మనం బాగా చెట్లను కుదిపి ఏరువేసినట్లయితే మంచిది. మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే రసాయనిక ఎరువులను విచక్షణారహితంగా వాడకూడదు. ఇకపోతే మారుక మచ్చల పురుగు, దీన్నే పూత పురుగు లేక గూడు పురుగు అని చెప్పి లేక బూజు పురుగు అంటాం. దీని నివారణకు ఎసిఫెట్ 1.5 గ్రాములు లేదా థయోడికార్పు 1 గ్రాము లేదా న్యూవాల్రాన్ 1 ml పర్ లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు. పురుగుల నివారణకు మనం తగిన చర్యలు చేపట్టాలి. అదే రీతిగా తెగుళ్ళు, ముఖ్యంగా ఎండు తెగులు ఎక్కువగా సోకుతుంది కాబట్టి ఎండు తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాల్లో మరి కందిని ప్రతి సంవత్సరం వేయకుండా పంట మార్పిడి కానీ చేస్తే మంచిదండి. లేదా ఈ తెగులు అధికంగా కనిపించే పొలాల్లో పంట మార్పిడి చేసుకోవాలి. ఈ రీతిగా మరి తెగుళ్ళు, పురుగులు వాటిని కూడా నివారించుకొని మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టి అధిక దిగుబడిని మనం పొందుకోవచ్చు. కందిలో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఎటువంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి, ఏ రకాలు పురుగులు తెగులు తట్టుకునేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. థ్యాంక్ యూ. నమస్కారం అండి.